ఇట్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. అంతే, అన్ని ఈవెంట్స్ మేనేజ్ చేసుకోవడం. ఆవకాయ అమరావతి, ఏంటి సార్ ఆవకాయ అమరావతి ఇట్లాంటివి కదా. ఏంటి ఆవకాయ అమరావతి కూడా ఏంటి? ఆవకాయని పెట్టారు సరేనా? ఏం చేయడం కోసం అది అమరావతిని ప్రమోట్ చేయడంలో భాగంగా? అది నాకు కూడా తెలియదు అదేంటో, నేను పోస్టర్స్ చూశాను ఆవకాయ అమరావతి. సరే, నేను ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియదు కానీ దాన్ని మిమ్మల్ని అడుగుతాను. అమరావతి మనం ఇప్పుడు 1,00,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఒక పెద్ద నగరాన్ని కట్టాలి, అప్పుడు దానికి డెవలప్ అవుతుందని మాట్లాడుకుంటున్నాం. దావోస్ నేను విన్నది జస్ట్ ఒక 10,000 మంది ఉండే చిన్న ఊరు. ఇట్ ఈజ్ ఎ గ్రామ పంచాయతీ. ఎస్, అంతే అంతే. ఇక్కడ మొత్తం ప్రపంచం ట్రంప్ లాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే, ఒక సిటీ మొత్తం వరల్డ్ని అట్రాక్ట్ చేయాలంటే కన్స్ట్రక్షన్స్, 1,00,000 కోట్లు పెట్టుబడులు ఇవి అవసరమా, లేకపోతే అక్కడ యూఎస్పీ క్రియేట్ చేయడం అవసరమా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కళ్ళ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయండి. సింగపూర్, దుబాయ్, నిన్నగాక మొన్న హాంకాంగ్, ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయండి? ఇప్పుడు చైనా అనేటువంటి అంత పెద్ద కంట్రీ ముందు హాంకాంగ్ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేసింది, సింగపూర్ ఎలా ప్లే చేసింది? బికాస్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. అక్కడ ఒక ఎక్స్చేంజ్ జరగడానికి సంబంధించినటువంటి అన్ని, ఒక ట్రాన్సిట్ పాయింట్ లాంటివి, ఒక బెర్త్ లాంటిది క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ మోడల్ చూసి దుబాయ్ స్టార్ట్ చేసింది. ఈరోజు దుబాయ్ ఫ్లరిష్ అవుతుంది. ఎట్లా ఫ్లరిష్ అవుతుంది? ఇప్పుడు ఎంటైర్ ట్రేడ్ వాళ్ళ వైపు తిప్పుకుని అక్కడికి వచ్చి ట్రేడ్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు కదా. ఏ సిటీ తీసుకున్నా వరల్డ్ ట్రేడ్ అంతా అక్కడే జరిగేటట్టు చేసుకున్నారు. సో ఇప్పుడు అది విజన్ అంటే, అంతేగాని మనుషులు లేని మున్సిపాలిటీలో 1,00,000 కోట్లు పెట్టడం విజన్ కాదు కదా. అక్కడ మనుషులే లేరు, కనీసం 1,00,000 పాపులేషనే లేదు ఈరోజు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పారామీటర్స్లోనే 2025కి ఎంత పాపులేషన్ అవుద్ది, 2050కి ఎంత పాపులేషన్ అవుద్ది అని అప్పుడు రాశారు. ఎక్కడుంది అసలు? రాలేదు. ఇప్పుడు 2025 దాటాము, వాళ్ళు చెప్పిన పాపులేషన్ రాలేదు. 2050కి 50,00,000 పాపులేషన్ వస్తుంది అమరావతిలో అన్నారు. ఎలా వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎంత హడావుడికి జనం పుట్టించినా 50,00,000 పుట్టేస్తారు. 2050 కంటే ఇంకో 20 సంవత్సరాలు, సంవత్సరానికి 2 లక్షల మంది రావాలి అక్కడికి. ఎక్కడి నుంచి వస్తారు? ఎలా వస్తారు?